ఓకే, కాసేపు అందరం సరదాగా నవ్వుకుందామా? నవ్వుకోవడం కాదు, రచ్చ రచ్చ చేస్తూ మరీ నవ్వుకుందాం. గ్యారంటీగా నవ్వుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్సమ్ బాయ్స్ రాబోతున్నారు ఈ స్టేజ్ మీదకి. నేను ఒక్కడిచ్చి చెప్తున్నాను, హ్యాండ్సమ్ బాయ్స్. టు ఆల్ ది బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ లేడీస్ వచ్చేస్తున్నారు వీళ్ళిద్దరు, రచ్చ రవి ఆసమ్ అబ్బి. హియర్ వి గో. రాళ్ళల్లో ఇసకల్లో రాశాను ఇద్దరి పేర్లు, కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా. రవి, రవి, శ్రీముఖి, రవి, శ్రీముఖి ఎలా ఉన్నావే? బాగున్నాను శ్రీ రవి. నల్గొండ అంటే నేనేమనుకున్నా కానీ జల సముద్రం అని ఇప్పుడే తెలిసింది నాకు. చూసారా మన జంటను చూసి ఎంతమంది ఆశీర్వదిస్తున్నారు? ఆశీర్వాదం కాదు, వెనకాల ఆ సంబంధం నా చేయి పట్టుకొని నా ఫిగర్ నువ్వు పెళ్లి చేసుకుంటావా అన్నాడు. సారీ, ఈ జన్మకు నా ఫిగర్ అది, నెక్స్ట్ జన్మకు నువ్వు చేసుకో. అతను ఎవరో కాదు రవి, నా బావ. నీకు విషయం తెలుసా? పెళ్లికి ముందు నన్ను ఎన్ని మాట్లాడినాడు తెలుసా? పిండేసిన టూత్ పేస్ట్ అంట, సొట్టలు పడిన ఇత్తడి బిందంట, టేకు చెక్క అన్నాడు బావా. అందుకనే నీకు చూడు, నీకన్నా ఒక అందగాను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి వాగ్దానం శబ్దం చేశాను. ఐ లవ్ యూ. అబ్బా, ఐ లవ్ యూ రా. చంపేస్తున్నావురా శ్రీముఖి, ఐ లవ్ యూ. రవి చెప్పదురా, నేనంటే ఎందుకు అంత ఇష్టం నీకు? ఇష్టం కాదే, ప్రాణం. ఇక్కడ చూడు. అయ్యో, అదేంటది అలా కొట్టుకుంటుంది? అరే అక్కడ శిలా పిలుకోగా పెట్టినా నీకోసం. హలో, ఆ మామయ్య, ఒక్క నిమిషం. ఎవరు రవి? మీనా, మీ మామయ్య గారా? హలో, అలాగా? అవునా, ఎప్పుడు, ఎలా? అయ్యో నాన్నగారు వచ్చేస్తున్నా. నాన్నగారు ఏమైంది? ఏమండి, మా గేదె ఈనిందండి, నేను వెళ్ళి జున్ను పాలు తీయాలండి. బర్రె ఈనితో కూడా జున్ను పాలు తీయడానికి మీ నాన్న నిన్నే పిలుస్తారా? అవునండి, ఎప్పుడు గేదె ఈనినా కూడా నేనే జున్ను పాలు తీస్తానండి. మొన్ననే ఈనింది కాదే? అదేమోనండి, నేను వచ్చినప్పుడల్లా ఈనుతూనే ఉంది. ఏమండి, నేను వెళ్ళి త్వరగా అలా పోయి ఇలా వచ్చేస్తాను. అప్పుడు దాకా మీరు జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోండి. వెళ్ళాలా? తప్పదండి. చిటిక్కని వెళ్ళి చిటిక్కని. ఏమండి, అదేంటండి, ఏ భర్త కాళ్ళ దగ్గర భార్య ఉండాలి కానీ భార్య కాళ్ళ దగ్గర భర్త ఉండడం ఏంటండి? చెప్పిండే, ఏ చట్టంలో రాసింది? రవి, మొగాడు పిల్లం కాళ్ళ దగ్గర ఉంటాడు. చూసారా, ఇలాంటి భర్త ఎంతమంది భార్యకి దొరుకుతారో చెప్పండి. నేను ఏ జన్మలో చేసుకున్న అదృష్టం, ఇంత మంచి భర్త దొరికాడు రవి. మంచి భర్త కాదు, ఆ దేవుడు దయ తెలిసి ఈ దేవత నాకు ఇచ్చాడే. వెళ్ళి అలా వెళ్ళి ఇలా రావాలి చెప్పాలి. చిటుక్కని చిటుక్కని వచ్చేస్తాను. జాగ్రత్త. వెళ్ళి శ్రీముఖి. వస్తాను రవి. ఫోన్ లో ఛార్జింగ్ ఉందిగా? ఛార్జింగ్ ఫుల్ గా ఉంది. శ్రీముఖి. అబ్బా, పిల్లలు ఉంటేనే టార్చర్ అని వీళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? అరే అప్పారావు, నా పిల్ల ఊరి మీద తావత్ రాదురా. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. బావా, నువ్వు ఇలా పిలిచావో లేదో అలాగా మందుగుండు సామాన్తో వచ్చేసాం. అరే బావా, ప్రపంచంలో పిల్ల ఊరిపోతే వచ్చే స్వతంత్రం అది పెళ్ళైనోడికే తెలుస్తుందిరా. కానీ బావా, నువ్వు చాలా లక్కీ ఫెలోవి. వై? బికాజ్ యు నో, అందమైన భార్య, అనుకూలమైన భార్య, నువ్వు గ్రేట్ బావా. నా మూడు చెడగొట్టే డైలాగులు చెప్పినావు అనుకో, నరికి పోగులు పెడతాం అనుకుంటాను. కమాన్, బాడీ ఓపెన్. లెట్స్ మూవ్ ద పార్టీ. రేయ్, ఏం చేస్తున్నావురా బాబా? ఆడు పార్టీకి వచ్చాడు కదా, ఏం చేస్తున్నావు? అరే జిఎంఆర్, జిఎంఆర్ ఎందుకు రా ఫోన్ మొబైల్లో? అమ్మాయి తరఫున ఆస్తి వివరాలు పంపించమన్నారు మామా, అందుకే నా ఆస్తి వివరాలు మొత్తం పంపించేస్తున్నా. నాకున్న 70 లక్షల ఇల్లు, 10 ఎకరాల పొలం,
కారు అన్ని మొత్తం డీటెయిల్స్ పంపించేసాను బావా. ఒకడా ఆ డీటెయిల్స్ అన్ని అవసరమా? ఒక్కసారి ఆలోచించరా. పెళ్లి అంటేనే పెద్ద లొల్లిరా. వీడెందుకు ఏడుస్తున్నాడు? బావా నీ ఇంట్లో ఇంటి పని మొత్తం నా చెల్లి చేసి పెడుతుంది. నా ఇంటి పని మొత్తం పని నేనే చేయాలి బావా. ఎందుకు విన్ను కొట్టాలా నరకాలా బావా? చేసిందంతా చేసేసి ఇప్పుడు ఏడుస్తావేంట్రా? నేనేం చేశాను బాబాయ్? అబ్బా ఆ రోజు చదువుకునే రోజులు ఏమన్నాడు? ఒరే అప్పి పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టాలి కాదు, పెళ్ళాన్ని అభిమానించాలి, పెళ్ళాన్ని ప్రేమగా చూడాలి, ప్రతి పని షేర్ చేసుకోవాలని చెప్పావా? ఇప్పుడు ఏం చేస్తున్నావురా? బ్యాచులర్ గా ఉన్నప్పుడే ఆనందం రా. బాబా ఒక రోజు వీడికి ఫోన్ చేస్తే ఒరే అశోక్ ఏం చేస్తున్నావు అంటే బట్టలు తూతున్నాను అన్నాడు, ఇస్త్రీ చేస్తున్నాను అన్నాడు. యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫుల్. అరే వీడి వల్ల మనలాంటి మగజాతి వెనకబడిపోయి పనులు చేస్తున్నాం కదా బాబా. అంటే మీ ఇంట్లో పనులను నువ్వే చేస్తాను మరే? ఓకే నో ప్రాబ్లం. బావా పెళ్లి చేసుకుంటే నేను కూడా ఈ పనులన్నీ చేయాలా బావా? మరి నువ్వు చేయబోతే పక్కింటోడే చెప్తారా నీ ఇంట్లో? పెళ్ళారే మీ అందరితో పాటు నా తమ్ముళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్న తమ్ముళ్ళందరికీ చెప్తున్నా, అరే తాళి కట్టినోడల్లా మొగుడు అవుతారా, కానీ పెళ్ళాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాడే నాలా మొగాడైతాడు రా. అరే మీకు ఇంకో విషయం చెప్పాలి. పెళ్ళం అన్నప్పుడు పొద్దున్నే అదో వంక ఇదో వంక, కాఫీలో షుగర్ ఎక్కువైంది, టీలో అది ఎక్కువైంది అని చెప్పి దౌడ బల కొట్టాలి. సాయంత్రం దగ్గర తీసి మల్లెపూలతో కొట్టాలి. అప్పుడు రా గ్రిప్పింగ్ అంటే. నువ్వు కేక బావా. బావా నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటాను బావా. ఇప్పుడు కాదు, నీకు టైం వచ్చినప్పుడు చెప్తా. అప్పారావు ఒక్క విషయం చెప్తా ఇట్రా. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావా? అవును బావా. సారీ చెప్పు. సారీ దేనికి బావా? ముందు సారీ చెప్పు. సారీ చెప్పమంటారేంటి బావా? Again I'm asking, say to sorry. నేనే తప్పు చెప్పాను, సారీ చెప్పాలి. సారీ చెప్పు. సరే సారీ. Yes, you're 100% fit for the marriage. ఒరే ఒక్కసారి పెళ్ళైన తర్వాత మగవాడి నోటి నుంచి వచ్చే ఒకే ఒక్క మాట సారీ సారీ సారీ. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకో. ఇంటికి పోయినప్పుడు ఊకే ఫోన్ చేయాలి బావా. బావా మా చెల్లి ఎంతో అర్జెంట్ గా ఫోన్ చేసింది, ఎత్తు. అరే పుట్టింటి పైన పెళ్ళం ఫోన్ ఎత్తకపోతే దానికి క్యూరియాసిటీ, నా మొగుడు ఏం చేస్తాడు క్యూరియాసిటీ చచ్చిపోయి నెక్స్ట్ డే రావాలరా. పెళ్ళం ఫోన్ ఎత్తకపోతే ఎన్నో అనుమానాలు వస్తాయి. వీళ్ళ అనుమానాల గురించి క్లియర్ గా చెప్తా భయ్. వీళ్ళు ఊరి బయటప్పుడు పక్కింట్లకు మనకైనా పని ఉన్నప్పుడు ఏమండి ఆ తాళం చెప్పి పక్కింట్లోనే ఇయ్యండి అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకు బావా? వాళ్ళ భర్తలు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడో టైం టేబుల్ తెలుసుకోవడానికి. బావా నువ్వు కేక, నా పాదాలకు నీ నమస్కారం. అందుకే ఏమైనా చెప్తా, ఇంటికి తాళం వేసి లోపల కూర్చోవాలి, లేకపోతే ఊరంతా తెలిసినట్టు దర్వాజా తీసిపెట్టి ఎక్కడైనా తిరిగి రావాలి. మొగాడి లక్షణం. కంట్రోల్ బావా. ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. పిచ్చోడా అంటే ఇప్పుడు మీ చెల్లెనా అనుకున్నట్టు. నేను అరే దాని వక్కల ముక్కల ముక్కని కానీ నేను చేసుకుంటే ఎక్కువ రోజు ప్రేమించినట్టు బిల్డప్ ఇస్తా. అరే కంకర్ రాడు ఉన్నట్టుంటే దాని ఎవరు పెళ్లి చేసుకునేది? బావా నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు బావా. తక్కువ మాట్లాడే వంశం కాదు నాది. ఇంకొక విషయం చెప్పాలి, వారం రోజుల్లో నీ చెల్లెకు విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని చేసుకుంటానా? ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. మా వంశంలో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారు. బాటిల్ ఎత్తుడే మందు తాగుడే. అవునరా నీకేమి తెలీదురా. గమ్ముకున్న నా మొగుని చెడగొట్టి ఏం తెలియదు అంటావరా? నీ మీద అక్క నేనేం చేయలేదక్క, బాటలే తెచ్చినక్క. అవునా అవునా? నువ్వు దేవతావు అక్క, నువ్వు దేవతావు. అబ్బో తెలుసులేరే, నీ వేషాలు నాకు పచ్చగా ఉన్న కాపురం నిప్పులు పోస్తావరా నువ్వు యాదవా. చెల్లి అన్నయ్య ఎంతసేపు అయిందమ్మా వచ్చి? గాడ్ బ్లెస్ యు. ఇప్పుడే ఒక కంపెనీకి అందానికి బ్రాండ్ అంబాసిడర్ సెలెక్ట్ అవుతావా నువ్వు? అయ్యో అవును అవును అన్నయ్య. ఆగు నీతో బోల్డ్ పనులు ఉన్నాయి. మంది ఎవరు తీసుకొచ్చారు? ఏ మై సెల్ఫ్, నేనే తెచ్చాను ఫారిన్ బాటిల్. సూపర్. తాగలేదు. అవునా? వై ఆర్ యు బీటింగ్? ఏంట్రా ఇలాంటి వాళ్ళ వల్లనండి పచ్చగా ఉన్న కాపులో నిప్పులు వస్తారు. తార్ రోడ్ అనుకున్నాను. బ్లాక్ తార్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యాను. యూనో. అవునా? తెలుస్తూనే ఉంది నీ మొహం. చూడు గోడకి పేడ కొట్టినట్టుగా నువ్వు. పిచ్చిదాన చేసిందంతా బొకటగాడేనే.
శ్రీముఖి ఎక్కడ పోయినవే నువ్వు? లేదు చూసి తోస్తారా? వాళ్ళు ఒక్క దగ్గర బాటిల్ ఓపెన్ చేసి తాగు తాగు అని చెప్పి బలవంతం చేస్తున్నారు తెలుసా? అవును కదా, అంతకుముందు నువ్వు చాలా బుద్ధిమంతుడే కదరా నువ్వు. కళ్ళబుల్లి మాటలు చెప్పి నేను బయటికి పోగలే నీ ఒక బతుకు బయటపడింది. నేను ఒక్కలేనా? ఇక్కడ చాలా మంది అట్నే ఉంటారు. ఏమంటారు చిచ్చా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మా జబర్దస్త్ వాళ్ళందరికీ.